చెబుతున్నటువంటి చక్కటి మాట అదేంటి అంటే, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని వారు పాటలు పాడారట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, మనం ఆరాధిస్తున్న దేవునికి, ప్రభువుకి ఒక ఆశ ఉంది. అందుచేత ఆయన నీ కొరకు నా కొరకు ఏమి పెట్టారు అంటే ప్రాణాన్ని పెట్టారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆయన పరలోకాన్ని విడిచి లోకానికి రావాలి? ఎందుకు ఆయన మనందరి కోసం 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాలి? ఎందుకు ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టాలి? ఎందుకు ఆయన అన్ని శ్రమలు అనుభవించాలి అని అంటే, ప్రియులారా, ఆయన మనలను ప్రేమించారు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆయన మనల్ని ప్రేమించాలి అంటే, నిన్ను నన్ను ఆయన ఆశీర్వదించాలని, నిన్ను నన్ను ఆయన దీవించాలని, ఆయన నిత్య రాజ్యానికి మనల్ని చేర్చుకోవాలని, మనం చేస్తున్న ప్రతి పాపాన్ని కూడా క్షమించి దీవించాలి కనుక ఆయన మనలను ప్రేమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీవు ఆయనను ప్రేమిస్తున్నావా అనేది ఒక ప్రశ్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన కోసం పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చారు అంటే ఆయన మనలను ప్రేమించారు కనుక. నీవు ఆయన్ని ప్రేమిస్తున్నావా? నీవు గనుక ఆయన్ని